వర్డ్స్ ఉన్నారు. సో మీరు బయట ఫేస్ చేసిన హర్డిల్స్ అండ్ స్ట్రగుల్స్ మీరు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా దానికి. సో వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా మీ పర్సనల్ లైఫ్ త్రూ? బ్రో సజెషన్ ఏం ఉండదు బ్రో. ఇంట్రోవర్ట్ అనేది అదేం పెద్ద తప్పు కాదు కదా. ఒక్కొక్క మనిషి తత్వం ఒక్కొక్కరికి ఉంటుంది అంతే. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, కొంతమంది యాంబివర్ట్స్ ఉంటారు. ఎవరి తత్వం వాళ్ళది. ఒకటే ఏంటంటే నేను ఇంట్రోవర్ట్ అని చెప్పి బాధపడద్దు. ఇట్స్ ఓకే. మీ స్పేస్లో మీరు కంఫర్టబుల్గా ఉంటారు, ఉండండి. ఎవడొద్దన్నాడు? హ్యాపీగానే. అంటే ఇంట్రోవర్ట్ తిరగబడితే ఎలా ఉంటుందో చెప్దామనే తిరగబడరా స్వామి తీసారా? అది ఈయన క్యారెక్టర్ అండి. ఈయన తీశారు సినిమా. మా డైరెక్టర్ గారిని అడగండి, నాకు నిజంగా తెలియదు. మాల్వి హౌ వాజ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజ్ తరుణ్ గారు? చాలా మంచి ఎక్స్పీరియన్స్. హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ థ్యాంక్ యూ శివ్ కుమార్ సార్ బికాస్ హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు తెలుగు సినిమా అండ్ మా డైరెక్టర్ గారు he's lost. Hello. He's lost. Okay, he's very nice director and he literally made a lot of fun. He used to teach me all bad words in Telugu and so much fun during the shoot. So we had a lot of good time during shooting this film and the film has turned out to be really nice. I request everyone, theatre ki cinema chudandi, please go and watch the film in theatres on 2nd August. రాజ్ తరుణ్ గారు సార్. యా అండి. సో దిస్ ఈజ్ యాంకర్ రాజేష్. అండ్ సక్సెస్ రాలేదని ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్లో మీరు చెప్తున్నారు సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నామని. వచ్చింది అందరికీ. అదే బ్యాక్ టు బ్యాక్ అదే ఇంతకు ముందు చెప్తున్నాను సార్. ఓకే ఓకే. సో మొన్న రీసెంట్గా ఒక సక్సెస్ వచ్చింది, బట్ దాన్ని మీరు తీసుకోలేనంత దీంట్లో ఉన్నారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తున్నాయి. సో హౌ డూ యూ ఫీల్ ఇట్? ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ నాకు నా థియేటర్కి వెళ్ళాలంటే నా సమరంగా ఆబ్వియస్లీ ఇది నాగార్జున గారి సినిమా. ఇట్స్ నాట్ మై ఫిల్మ్, ఐమ్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ నా థియేటర్కల్ రిలీజ్ వచ్చి ఐ థింక్ ఇట్స్ బీన్ క్వైట్ అ వైల్. సో ఫస్ట్ పురుషోత్తముడు సినిమాని ఆబ్వియస్లీ అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ సినిమా కూడా వస్తుంది అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ భలే ఉన్నాడు అని సినిమా రిలీజ్ ఉంది 1 monthలోనే. ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అది కూడా చాలా మంచి సినిమా. సో అది కూడా అలాగే ఆదరిస్తారు. అండ్ ఈ తిరగబడరా స్వామి సినిమాని కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ ఏదో మనం మామూలుగా ఏంటంటే సినిమాలు చేసినప్పుడు 6 నెలలకు సంవత్సరంలో సినిమా వస్తుంది. అలా కాకుండా వెంటనే వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ కదా ఖచ్చితంగా. నాకు ఒకటే బాధ ఏంటంటే నేను బాధపడుతూ పురుషోత్తముడు అనే సినిమాని ప్రమోట్ చేయలేకపోయాను అన్న ఒక బాధ తప్ప. బట్ అయినా సరే ఆ సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా మంచి పేరు వచ్చింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బట్ ఈసారి మళ్ళీ అలా జరగదు, ఖచ్చితంగా జరగదు ప్రతి సినిమా. అందుకే ఈసారి కూడా భయపడతా బాధపడతా కూర్చోవడం కాదు సార్. మనం సినిమా ప్రేమి సినిమా చేసినప్పుడు దాన్ని ప్రమోట్. రఘుబాబు గారు డైరెక్టర్ గారు ఓకే. యా ప్లీజ్. హాయ్ రాజ్, అభిలాష హియర్ ఫ్రమ్ గుల్టే. యాక్చువల్లీ మీ ఏజ్ 32 అని విని నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే మీ ఏ మూవీస్ చూసినా నా సామిరంగా, అనుభవించు రాజా, స్టాండప్ రాహుల్, యూ లుక్ సో యంగ్. యూ లుక్ అట్లీస్ట్ లైక్ 10 to 15 years యంగర్, ఆల్మోస్ట్ లైక్ అ టీనేజ్ బాయ్. థ్యాంక్ యూ. కానీ ఈ మూవీలో మీరు కళ్ళజోడు వేసుకుంటున్నప్పుడు యు ఆర్ లుకింగ్ అ లిటిల్ ఓల్డ్. అందుకని చెప్పి కళ్ళజోడు కూడా ఇచ్చారు. అదే. సో వాజ్ ఇట్ అ కాన్షియస్ డెసిషన్ అండ్ ఆర్ యూ యూజువల్లీ కాన్షియస్ అబౌట్ హౌ యూ లుక్ ఆన్ స్క్రీన్? No, I'll tell you about, even in general, why I wear glasses is, when I finished my first film, I was 21 years old. సో అందరూ నన్ను ఏదో పిల్లోళ్ళలాగా అలాగా చూసేవారు అనమాట. సో కళ్ళద్దాలు పెట్టుకుంటే నాకు సైట్ లేదు, ఏమీ లేదు. సో కళ్ళద్దాలు పెట్టుకుంటే కొంచెం మెచ్యూర్గా కనబడతావు అని చెప్పి ఐ స్టార్టెడ్ వేరింగ్ గ్లాసెస్. సో పీపుల్ కొంచెం మెచ్యూర్గా కనబడతాడు అని చెప్పి, సో అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అదే యాక్చువల్లీ ఇఫ్ యూ రిమెంబర్ ఇద్దరిలోకి ఒకటే సినిమాలో కూడా బికాజ్ ఐ హ్యావ్ టు లుక్ మెచ్యూర్డ్ నేనే సజెస్ట్ చేశాక. మీరందరూ కూడా దయచేసి రాస్తారు అక్కడ నుంచోబెట్టండి, మా ఇద్దరిని మాట్లాడుకోనివ్వండి. ఒక నిమిషం. మరి 10 సంవత్సరాలు ఉన్న మనిషి ఒకసారిగా నన్ను మాట్లాడనివ్వకుండా చూడనివ్వకుండా చేస్తున్నారు. నేను ఎలా బతుకున్నాను? ఎవరు చూడనివ్వకుండా చేస్తున్నారు? అందరూ అండి. మరి తను సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఏమి తప్పు చేయని మనిషి ఎందుకు తప్పించుకుంటాడు? తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళనివ్వండి. మీకు పెళ్ళైంది కదా, మీ భర్త మిమ్మల్ని వదిలేస్తే ఏంటి? నా భర్త నన్ను వదిలేశాడు.
నాకు నా భర్త కావాలి, నాకు నా భర్త కావాలి. అన్నీ అయ్యాయండి, 10 ఏళ్ళు ఉన్నామండి. 10 ఏళ్ళు ఉన్నామంటున్నారు. 10 ఏళ్ళు ఉన్నాడండి నాతో, 10 ఏళ్ళు ఉన్నాడు. మీకు తాళి కట్టడం వీడియో కానీ ఫోటో కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి. పెళ్లి గురించి రాస్తారని ఏం చెప్పాడంటే చూపించిందా అని అడిగాడు. సో మీ ప్రూఫ్స్ మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మేమిద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి మేము పెళ్లి చేసుకున్న సెల్ఫీస్ ఉన్నాయి, సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడలో తాళి ఇలా కట్టినప్పుడు మేము ఇద్దరం దిగిన ఫోటో ఉంది, అది సబ్మిట్ చేయడం జరిగింది. అవి సబ్మిట్ చేయడం జరిగింది. 10 ఏళ్ళు నాతో ఉన్నాడు, అదే పెద్ద ప్రూఫ్ అండి. అన్ని ఉన్నాయి, చేసేసామండి, అన్ని సబ్మిట్ చేసాము, అన్ని చేసాము. కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్, అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్ గా 2 సార్లు చేయించాడండి. పిల్ల అప్పుడే వద్దు అని 2 సార్లు చేయించాడు. బయట సమాజానికి అదొక కారణంగా చెప్తున్నాడు అంతే తప్ప ఎందుకు అర్హత లేదండి. అతను నా ఇంట్లోంచి పారిపోయాడు. ఈ కార్ చూడండి, అతను కానీ అతను వారి ఫాదర్ కానీ రాస్తారు ఇల్లు రాస్తారు కార్ తీసేసుకున్నాను అంటారు. నేను ఒక నార్మల్ అమ్మాయిని వాళ్ళ అతని ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని ఏదో కబ్జా చేయడానికో ఇప్పుడు ఇంటికి వచ్చి చూసుకుంటారా? ఆకలి ఇస్తున్నారు, ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు. 11 ఏళ్ళు ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగిందండి. లేవు అని అతను చూపించమనండి, ప్రూఫ్ ఉందని నేను చూపించాను. ఎఫ్ఐఆర్ అయిందండి. ఈ రోజు తప్పించుకుంటే రేపు దొరుకుతాడు కదండి, రేపు వెళ్తాను. అతను నాకు సమాధానం చెప్పనంత వరకు నేను వదలను. చేయాల్సిందంతా చేసి వదిలించుకోవాల్సిందంతా వదిలించుకొని నేను లీగల్ గా చూసుకుంటాను. మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ కాదు. అదే అండి, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది డెఫినెట్ గా. ఇప్పుడు అతను మరి అన్నది నాకు తెలియదు. నేను ఒక కామన్ అమ్మాయిని, నేను బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడింది, మీడియా హెల్ప్ తీసుకుంది. నాకు 10 ఏళ్లలో ఇప్పుడే కదండి నన్ను వదిలేసింది. ఎప్పుడు వదిలేసి పెళ్లి చేసుకున్నామని చెప్తున్నాను. బయట ప్రపంచానికి చెప్పనంత మాత్రాన